ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 785వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ నామం మార్తాండ భైరవారాధ్య. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ మార్తాండ భైరవారాధ్యాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తేనే మార్తాండ భైరవునిచే ఆరాధించబడిన శ్రీ లలితా పరమేశ్వరి అనే అర్థం మనకు తెలిసిపోతుంది. మనం సాధారణంగా సూర్యదేవుని మార్తాండు అని ఆరాధిస్తూ ఉంటాం. మార్తాండ భైరవుడు అంటే సూర్యుడు ఎవరి శక్తి వల్ల తను సూర్యత్వాన్ని పొంది ఈ ప్రపంచంలోని జీవరాశిని రక్షిస్తున్నాడో అటువంటి శివస్వరూపమైన సూర్యుని మార్తాండ భైరవుడు అంటారు. అంటే సాక్షాత్తు సూర్యమండలంలో ఉన్న పరమేశ్వరుడు మార్తాండ భైరవుడు. సూర్యమండలావర్తి అయిన పరమేశ్వరుని చేత అంటే మార్తాండ భైరవుని చేత ఆరాధించబడిన తల్లి, ఆరాధన పొందుతున్న తల్లి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది. ఇక ఈ సూర్యుని గురించిన మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ సూర్యుని యొక్క తల్లి అదితి, తండ్రి కశ్యపుడు. వీరే దేవతల యొక్క తల్లిదండ్రులు. సూర్యుడు తన తల్లి యొక్క గర్భం నుంచి పూర్తి స్వరూపాన్ని పొందకుండానే బయటకు వచ్చాడు. కాబట్టే సూర్య భగవానుని మార్తాండు అంటారు. సూర్యుడు అమ్మవారి యొక్క శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక సంప్రదాయానికి గురువు. ఇక్కడ అమ్మవారి ఆరాధన చేసి సూర్యుడు తన సూర్యత్వాన్ని పొందాడు అని మనం తెలుసుకోవాలి. ఇక సూర్యుడు అమ్మవారి ఆరాధన ఎలా చేస్తూ ఉంటాడో తెలుసుకుందాం. సూర్య భగవానుడు రత్నమయమైన అమ్మవారి యొక్క స్వరూపాన్ని సూర్యమండలంలో ఎప్పుడూ పూజిస్తూ ఉంటాడు. ఆ శక్తి చేతనే లోకములకు వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు అని మనం తెలుసుకోవాలి. ఏ సాధకుడు అయితే ఈ మార్తాండ భైరవుని హృదయమునందు భావించి ధ్యానిస్తారో వారికి సకల సంపదలు, ఆరోగ్యం లభిస్తాయని పెద్దలు చెబుతారు. ఈ నామం యొక్క ఆరాధన ద్వారా సూర్య భగవాను యొక్క అనుగ్రహాన్ని, తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలం. ఓం శ్రీమాత్రే నమః.